హాయ్ ఫ్రెండ్స్, ఇది మీరు విన్నారా? 1999లో రిలీజ్ అయిన సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ బాలీవుడ్ చిత్రం 'కౌన్'. ఇక తెలుగులో 'ఎవరు' అనే టైటిల్తో ఈ చిత్రాన్ని డబ్ చేశారు. ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ గారు దర్శకత్వం వహించగా, అనురాగ్ కశ్యప్ గారు కథను అందించారు. ఇక మనోజ్ బాజ్పేయి గారు మరియు ఊర్మిళ మటోండ్కర్, సుశాంత్ సింగ్ గార్లు ముఖ్య పాత్రల్లో నటించారు. కాగా కల్ట్ క్లాసిక్గా నిలిచిపోయిన ఈ చిత్రంలో ఊర్మిళ గారి ఎక్స్ప్రెషన్స్ ఈ సినిమా చూసేవారిని భయపెట్టేలా ఉంటాయి. ఆమె అంత న్యాచురల్గా నటించారు. అయితే ఏ సినిమా తీయాలన్నా చాలా టైమే పడుతుంది. కానీ అప్పట్లో 'కౌన్' సినిమా రూపొందించడానికి కేవలం 15 రోజుల సమయం మాత్రమే తీసుకున్నారు రామ్ గోపాల్ వర్మ గారు. అసలు ఈ కథ ఏమిటంటే, ఒక పెద్ద ఇంట్లో ఒంటరిగా ఒక అమ్మాయి ఉంటుంది. అప్పుడే 2 అబ్బాయిలు ఆమె ఇంటికి వస్తారు. వారిద్దరూ ఒకరి తర్వాత ఒకరు చనిపోతారు. క్లైమాక్స్లో అందరినీ ఎవరు చంపుతున్నారో తెలుస్తుంది. అయితే ఈ చిత్రంలో ఊర్మిళ గారి పాత్రకు పేరు లేదు. ఈ సినిమా మొత్తం ఆమెను మేడం అనే పిలుస్తారు. ఊర్మిళ గారి కెరియర్లో 'కౌన్' గొప్ప సినిమాగా చెప్పుకోవచ్చు. కాగా 'కౌన్' చిత్రం సుమారుగా 2 కోట్ల బడ్జెట్తో రూపొందితే అన్ని భాషల్లో కలిపి దాదాపుగా 6 కోట్లు వసూళ్లను రాబట్టింది. మరి మీలో ఎంతమంది ఈ సినిమా చూశారు ఫ్రెండ్స్?